వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో ప్రథమ వైద్యుడు పారిశుద్ధ్య కార్మికుడు. కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులకు పూలాభిషేకం చేసిన మంత్రి చెల్లుబోయిన. కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి చెందుతుంది. మతతత్వం బీజేపీ వల్ల అభివృద్ధి ఏమీ లేదన్న గిడుగు రుద్రరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి రోజా. ప్రకాశం జిల్లా భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి బెదిరించడం అమానుషమన్న సిపిఎం శ్రీనివాసరావు. ఇక డీటెయిల్స్ చూస్తే సమాజంలోని ప్రథమ వైద్యుడు పారిశుద్ధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలోని ఆరోగ్య సేవలు సాధించవచ్చునని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం లయన్స్ క్లబ్ లోని పారిశుద్ధ్య కార్మికులు అభినందన సభలో మంత్రి పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన 283 మంది పారిశుద్ధ్య కార్మికులకు పూలాభిషేకం చేశారు. అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీలో నారాయణుడు ఉన్నాడు. ఆ నారాయణుని దర్శించేటువంటి ఒక దసరా వేడుక నీకు, నాకు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప వేడుక. మన మాణిక్యావకాశ మీద విఘ్నేశ్వరుడు అమ్మవారు ఈ రోజు అవతారంగా ఉన్నారు. అంటే ఏమిటి? శక్తి అంటే ఎవరు? దేవత. ఎవరు? నువ్వు చేసే శక్తితో వస్తావా? కొడతలేవు కదా. నువ్వు చేసే పనిలో నీకు భగవంతుడు ఇచ్చినటువంటి నీ తరంగా వచ్చే తరాలు గొప్పగా ఎదగడానికి నిన్ను సాగేటువంటి నాయకుడు రాష్ట్ర పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, ఆయనకి శక్తి కావాలన్నప్పుడు ఆయన ఆలోచించే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రక్షణలో నీ పాత్ర ప్రప్రథమంగా ఉంటుందని మొదటి వైద్యుగా నీకు వందనం. నమస్కారం. థ్యాంక్ యూ. అత్యంత సందేహాలను పాటిస్తూ 3 గంటల సమయంలో నిబంధనలుగా 3 గంటలకే అవుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విధానం, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మీరు వారిని గౌరవిస్తున్నటువంటి విధానం నిజంగా మనసులకు హత్తుకునేటువంటి విధంగా ఉంది. ఇది నిజంగా స్వచ్ఛ రామచంద్రాపురం అనేటటువంటి కూడా ఈరోజు విడిచి పుష్పాలతో ఈ సన్నివేశాన్ని మనం ఈరోజు కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఏపీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పిసిసి జిల్లా అధ్యక్షులు కె బాబురావు ఆధ్వర్యంలో మంత్రాలయం నుంచి మాధవరం సైకిల్ ర్యాలీగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ తో పాటు కాంగ్రెస్ ఏపీ ఇన్ఛార్జి మాయప్పన్న పాల్గొనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ మతతత్వ బీజేపీ వల్ల అభివృద్ధి ఏమీ లేదని, మతాలు, కులాలు మధ్య చిచ్చు పెడుతూ పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కరువుకు బలైన రైతన్నలకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పీఠాధిపతి ఆశీస్సులు పొందారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రిగా, ఈ దేశంలోనే ప్రప్రథమ దళిత ముఖ్యమంత్రిగా అయినటువంటి పెద్దలు దామోదరం సంజయ్ గారు లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి గొప్ప వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా స్వాతంత్ర రాయలసీమ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చేటువంటి ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ దేశంలో హిందూ మతతత్వ శక్తులు గెలవాలా, లేదా సెక్యులర్ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కర్ణాటకలో ఒకసారి చూసాం, అందరూ కూడా నిరూపించారు. త్వరలో జరగబోయేటువంటి తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్రులు అందరూ కూడా ఎవరైతే మనవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ప్రత్యేక తరగతి హోదా ఇవ్వనని
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చెప్పింది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందని అడుగుతున్నా, ఎందుకంటే అలా ఇంటింటికి వెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హేట్స్ జగన్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నారు. అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేది లేదు, భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే లోకేషే చేయలేక యువగళానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు? తండ్రి మీద చెప్పులేసినప్పుడే, తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే, తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపిల్ల. ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది? ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ఒక్కటైతే నిజం, భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఫైబర్ గ్రిడ్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానీ, రాజధాని భూముల్లో కానీ, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్గా లోపల ఉండు అన్నట్టు ఆవిడ మొక్కిపోయినట్టుగా ఉంది. మరి నిజం గెలవాలంటే అదే కదండి. సో ఇప్పటికైనా మీరు తిన్న డబ్బులు కక్కి ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరి ఆ తర్వాత మీరు బెయిల్కి వేస్తే కనీసం ప్రజల ఆశీస్సులతో బెయిల్ అయినా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజల డబ్బులు దోచేసి ఇంకా కూడా ప్రతిపక్షాలైన మీరు ఏదో అధికార పార్టీలో ఉన్నట్టుగా దౌర్జన్యాలు చేసి, అలాగే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ మీద బురద జల్లి ఏదో సెంటిమెంటు లేదా లేకపోతే ఏదో సింపతి కొట్టాలంటే మాత్రం అలాంటి పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారన్న విషయాన్ని తెలుసుకోండి. ప్రకాశం జిల్లా గిరిజన కుంభకోణాలపై జరిగినటువంటి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఒంగోలులో సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ భూ కుంభకోణం గతంలో కూడా జరిగిన తెల్గి కుంభకోణం లాగా ఉందని, దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇటీవల పొంగనూరులోని చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఉత్తరాంధ్ర నుంచి సైకిల్ యాత్ర చేస్తూ అక్కడికి వచ్చేసరికి వైసీపీ నాయకులు వారిపై చేసిన దాడి విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని ఇలా దాడి చేసి బెదిరించడం అమానుషమని అన్నారు. ఒప్పందం చేసుకున్నాం, లేదా పలాని ఫ్యాక్టరీ ఆయన పెడుతున్నాడు, పలాని బెనిఫిట్స్ ఇస్తున్నాం, లేకపోతే ఇది అడిగాడు మేము ఇది ఇస్తున్నాం అని చెప్పాలి కదా ప్రజలకి. ఏమీ చెప్పకుండా ఎందుకు రహస్యంగా దాస్తున్నారు అంటే ఏదో అదానికి జగన్కి మధ్య ఏదో రహస్య ఒప్పందం జరిగింది, మోడీ దీన్ని నడిపిస్తున్నాడు, అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, శిథిలావస్థ నెట్టడానికి చేస్తున్న ఈ కుంభకోణాలు అన్నిటిని కూడా ఎదిరించి దాన్ని పోరాడాలని, దాని మీద ఒక న్యాయ విచారణ జరపాలని చెప్పి కూడా వాటి మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అదానితో జరిగినటువంటి భూ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ మధ్య చాలా కుంభకోణాల మీద, అవినీతి మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బైజూస్ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి మేము ఆధునికమైన విద్య చెబుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఇప్పుడు టోఫెల్ శిక్షణ ఇస్తూ ఉన్నారు. 3వ తరగతి నుంచే ఐబీ అనేటువంటి ఒక సంస్థ చేత, ఇంటర్నేషనల్ సంస్థ చేత మేము ఇంగ్లీష్ నేర్పిస్తామని చెబుతున్నారు. వాళ్ళు చెప్పేవి చూస్తుంటే ఇవన్నీ జరుగుతాయా లేదా ప్రజలను భ్రమంలో ముంచడానికి అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఇంకొక వైపు మద్యం, ఇసుక ఈ కుంభకోణాలు కూడా పెద్ద ఎత్తున. ఈరోజు ఇసుక ఒకప్పుడు 300 రూపాయలకి ట్రాన్స్పోర్ట్తో సహా 300-350 రూపాయలు టన్ను దొరికే ఇసుక ఈరోజు దాదాపు 800-1000 రూపాయలు పెడితే కానీ దొరకటం లేదు. ఇందులో కూడా మద్యం, ఇసుకలో కూడా క్యాష్ రీత్యా ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి తప్ప ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు. ఒకవైపు అంతా డిజిటల్ ఎకానమీ అంటారు, అన్నీ ఆన్లైన్లోనే. చివరికి టీ తాగాలంటే 10 రూపాయలు కూడా ఇప్పుడు అందరూ ఫోన్పే చేస్తున్నటువంటి రోజుల్లో ఇసుక్కి మద్యానికి డబ్బులు క్యాష్ పెట్టి కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటి మీద కూడా ఈ వస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో ఇటువంటి జరిగినటువంటి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లాలో
వెలుగు చూసినటువంటి భూ కుంభకోణాలు, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, అక్రమ లావాదేవీలు ఇవన్నీ కూడా మరో తెలుగు కుంభకోణంలాగా అనిపిస్తున్నది. ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలులోను, కనిగిరిలోను, మార్కాపురంలోను వెలుగు చూస్తే దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇదో ఆషామాషిగా ఒకరు ఇద్దరు అక్కడో ఇక్కడో జరిగినటువంటిది కాదు. అటు బ్రోకర్లు, ఇటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు అందరి యొక్క అపవిత్ర కూటమిగా ఇది కనిపిస్తున్నది. సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి పొందినటువంటి భూములు, లేకపోతే మధ్యలో కొనుక్కున్నటువంటి భూములను ఇక్కడ లేకుండా వేరు ప్రాంతాల్లో పోయి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఖాళీలు ఉన్నాయి చూస్తున్నారు. అట్లాగే అద్దెలకుండి ఆ అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు మావేయి అని చెప్పని క్లెయిమ్ చేసుకొని అక్రమ పత్రాలు సృష్టించి ఈ రకమైనటువంటి ఒక పెద్ద కుంభకోణం ఈరోజు రాష్ట్రం అంతా కూడా సంచలనం సృష్టిస్తున్నది. ఇది ప్రకాశం జిల్లాలోనే కాదు, ప్రకాశం జిల్లాకే పరిమితమైంది అనుకున్న కూడా పొరపాటు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఖాళీ భూములు కల్పిస్తే ఆ భూములన్నీ కబ్జా చేయటం, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించేయటం, వివాదాలు సృష్టించి మధ్యస్థాలు చేసి పంచాయతీల ద్వారా అటు ఇటు ఇద్దరు భూములు లాగేసుకోవటం, ఇవన్నీ ఇంకొక రకం అయితే, ఇంకొకటి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకొని, అసైన్మెంట్ భూములు తీసుకొని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఇస్తే గవర్నమెంట్ అధికారికంగా ఆ భూములు తీసుకుపోయి బ్యాంకుల్లో పెట్టి ఆ బ్యాంకులు లోన్ తీసుకొని అవి ఎగ్గొట్టి ఈ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా వీటిని అమ్ముకొని ఈ రకమైనటువంటి ఒక పెద్ద నెట్వర్క్, ఒక కార్పొరేట్ నెట్వర్క్ ఈరోజు పైనుంచి కింది దాకా ఒక అల్లెకలాగా ఒక గూడు అల్లుకున్నట్టుగా అల్లుకుంది. ఈ విషవలయాన్ని ఛేదించాలని అంటే మొత్తం భూములకు సంబంధించినటువంటి ఈ వివాదాలన్నీ. కర్నూలులో వరకట్నం వేధింపులకు మరో మహిళ బలైంది. కల్లూరులోని రేష్మ అనే మహిళ మృతి చెందింది. అదనపు కట్నం తీసుకురాలేదని అత్త, మామ రేష్మను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. డోన్ మండలం కొత్తపల్లికి చెందిన రేష్మకు గత ఏడాది వివాహం జరిగింది. 4 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చి రేష్మకు పెళ్లి జరిపించారు. కానీ భర్త రహంతుల్లా, అత్త, మామ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులకు రేష్మ మొరపెట్టుకుంది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఆత్మహత్యపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నం రామకోటయ్య వచ్చే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. నూజివీడు మండలంలోని సుంకొల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో తన అనుచరులతోటి కలిసి సమావేశమైన చిన్నం రామకోటయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్నం రామకోటయ్య మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం కూడా లేదని, వచ్చే ఎన్నికల్లో తనని గెలిపిస్తే నూజివీడు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని చిన్నం రామకోటయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల నుండి 500 మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మన స్వతంత్రం ఉండదేమో కానీ మన రామకోటయ్య గారి దగ్గరకు వచ్చి మనం ఏ విషయమైనా చెప్పుకున్నంత స్వేచ్ఛ ఖచ్చితంగా ఆయన దగ్గర ఇస్తాం. ఆయన మాట్లాడే విధానంలో కానీ చేసే పనిలో కానీ ఎలా తేడా ఉండదు. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి ఇవాళ ఓటు ఎవరికి వేయాలనేది ప్రతి ఒక్కళ్ళు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించుకొని మన భవిష్యత్తుకి నమ్మకంగా ఎవరు పనిచేస్తారో వేసుకోవాలి. అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అంటే బాగా ధనవంతులు కొంచెం ఏమనుకోండి కింద దిగుతారా?
డెవలప్మెంట్ తక్కువగా ఉంది కాబట్టి మనం ఆ వేలో మీకు సిన్సియర్గా మీరు వర్క్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి మీకు ప్రజలు ఆహ్వానిస్తారండి. కంపల్సరీగా మీరు ఈ ఎలక్షన్స్లో గెలుస్తారు, మేము సహకరిస్తామని చెప్పని నేను పేపర్ ముఖంగా నేను అనౌన్స్ చేశాను. మొన్న 3 రోజుల క్రితం పేపర్ ముఖంగా అనౌన్స్ చేశాను. ఏ పార్టీలో ఉండదలుచుకోలేదు, మేము ఇండిపెండెంట్గా ప్రయత్నం చేస్తున్నాం, ఇండిపెండెంట్గానే మేము సపోర్ట్ చేస్తున్నాం, రాంకోటయ్య గారికి సపోర్ట్ చేస్తున్నాం అని మన సార్ వచ్చి నేను బయటకు వస్తే సార్ వచ్చి నన్ను ఆహ్వానించారు. చేయాలని మళ్ళీ వచ్చారు ఆయన. అందుకనే మేము ఆయన తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ పార్టీ మీద మాకు విరోధం లేదు. ఆయన ప్రజల తరఫున వర్క్ చేయగలిగే శక్తులను యుక్తులు ఉన్నాం. ఇంకెవరు ఉన్నారో మాట్లాడాల్సిన వాళ్ళు? చాలా సంతోషం. మాణిక్యాలరావు థ్యాంక్ యూ, వెంకటేశ్వరరావు థ్యాంక్ యూ. రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న మన రాజకీయ నాయకులు అటు టీడీపీ. నమస్కారం, దసరా శుభాకాంక్షలు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను గతంలో 2009-14లో నూజివీడు శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది. మరలా రాజకీయాల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలనే ఒక కోరిక బలంగా ఉంది. ఆ క్రమంలోనే అనేక మంది మిత్రులతో, అనేక మంది నాయకులతో, వివిధ పార్టీ నాయకులతో గత 2 నెలలుగా మేము చర్చిస్తూ ఉన్నాం. అందరూ నా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల్లో పోటీ చేయటం మీరు మంచి పరిణామమే అని చెప్తా ఉన్నారు. మరి ఆ చర్చల ఫలితంగానే మరి పోటీ చేయాలంటే ఏదో ఒక పార్టీలో పోటీ చేయాలి. కానీ ఇక్కడ 2 ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 2 ప్రధాన పార్టీలు, 3వ ప్రముఖ పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది. కాబట్టి అభ్యర్థులు ఇద్దరే నిలబడతారు. 2 చోట్ల చాలా బలమైన సీనియర్ నాయకులు ఉన్నారు. అక్కడ మనకు అవకాశాలు కనపడలేదు. కాబట్టి అవకాశం లేనంత మాత్రాన మనం విరమించుకోవటమో లేకపోతే ఉత్సాహం తగ్గించుకోవటం కరెక్ట్ కాదు. ఉన్న అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేద్దామని ఆలోచన చేసిన ధర్మిల ఇండిపెండెంట్గా పోటీ చేయాలనే ఒక నిర్ణయం వచ్చింది. అదే ఇవాళ దాదాపు మీరు కూడా చూసారు, ఇప్పటి వరకు చాలామంది మిత్రులు శ్రేయోభిలాషుల సమక్షంలో కూడా మాట్లాడితే అందరూ ఆమోదం తెలిపారు. కాబట్టి ఈరోజు 1 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. 2 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయం జరిగింది. ఈ ఎన్నికల లోపల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పార్టీల్లో ఏ పార్టీ అయినా నాకు అవకాశం కల్పిస్తే అవకాశాన్ని ఆమోదించి వారితో పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా నిర్ణయించుకోవడం, తెలియజేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డులోని అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ గోడౌన్లోని మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు చాలాసేపు శ్రమించి మొత్తానికి అదుపులోకి తెచ్చారు. మంటలు స్థానిక సునీల్ కాయర్ రోఫ్ మర్చెంట్ గోడౌన్లోని 3 ఫ్లోర్లకు వ్యాపించాయి. లోపలున్న నవార్లు, తాళ్లు దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ మంటల్లో మనుషులెవరూ కూడా చిక్కుకోలేదని తెలిసింది. నష్టం ఎంత అన్నది కూడా ఇంకా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అటు పక్క గోడలు హీట్ ఎక్కుతాయండి, లోపల బాగా హీట్ అవుతాయా? లోపల హీట్ ఎక్కుతాయి గోడలు. షాప్ మందే షాపు ఇది. ఏం లేవు అన్నీ ఆరిపోయే ఐటమ్స్, వాటర్ ఐటమ్స్ ఉండే ఏం బంద్. యాసిడ్ పోసి మేము ఉన్నాం మన దగ్గర. పెనాయిలు అది పోస్తే పంట తాగుతాయి.
అయితే ఇప్పుడు ఫుల్ స్టాక్ కొట్టు కొట్టు దీన్ని కొట్టు ఇదిగో తలుపు కొట్టు వదిలో నారావారిపల్లె నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లుగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా అమర్నాథ్ తెలిపారు. ముందుగా నారా భువనేశ్వరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ఆ తర్వాత రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారావారిపల్లెకు వెళతారని ఆయన తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను కూడా నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారని, అంతేకాకుండా నారావారిపల్లెలో పెద్దల సమాధుల వద్ద కూడా భువనేశ్వరి పూజలు చేసి ఆగారాలలోని మహిళలతో కూడా భువనేశ్వరి సమావేశమవుతారని తెలిపారు. 26న తిరుపతి నియోజకవర్గం, 27న శ్రీకాళహస్తి నియోజకవర్గాలలోని పర్యటించి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నట్లుగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. బెయిలబుల్ కేసు పెట్టి వదిలేసి మళ్ళా మా పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇప్పుడు కూడా ఏదైతే పుంగనూరుకు సంబంధించిన కేసులు ఉన్నాయో నిన్నటి కూడా మళ్ళా ఆదర్శ్ అని చాలా మందిని కలుపుతున్నాం. నిన్న బెయిల్ తెచ్చిన వాళ్ళు మళ్ళా పోతే సంతకం పెట్టడానికి వాళ్ళపైన మళ్ళీ నీ పైన పీటీ వారెంట్ వేస్తున్నావు, నీ పైన కేసు ఉంది, నిన్ను లోపల పంపిస్తాం. నిన్న ఒకటి పంపించారు, 3 మళ్ళీ భయపడి బెయిల్ తీసుకున్న వాళ్ళంతా బయట ఉన్నారు. అసలు బెయిల్ తీసుకోవాలన్నా వద్దా, కేసుల్లో లేకుండా కూడా ఇండ్లలో లేకుండా ఎంతోమంది పొద్దున కూడా నా దగ్గరికి వచ్చారు. ఇప్పటికైనా ఆపుతారా అని అడుగుతా ఉన్నా పోలీసుకు. ఎస్పీ గారు ఇప్పటికైనా మీరు ఆపుతారా? వాటిని ఆపండి. 2.5 నెలలు 3 నెలలు అవుతా ఉంది. ఇన్ని రోజులు మీరు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఛార్జ్షీట్ వేయాలి 3 నెలల్లో. 3 నెలల్లో ఛార్జ్షీట్ వేయాల్సి వస్తే 3 నెలలకు కూడా నేను అదర్శన్ కలుపుతానే ఉండి వాళ్ళేదో తాగేసి చేసినారు, మేము సుమోటో కేసు పెట్టినా 41 నోటీస్ ఇచ్చి పంపించినానని మాట్లాడితే ఎట్లా అని అడుగుతాను. అందుకే అడిగా, మీరు వచ్చిన తర్వాత ఎన్ని కేసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన పెట్టారు, ఎన్ని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టారో చెప్పమని అడుగుతా ఉన్నారు. ప్రెస్ మీట్లో అది చెప్పాలా? నేను అక్కడ మంత్రి గారిని కూడా ఒక మాట అడగదలుచుకున్నా. ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు చూశాడు, రాష్ట్రం అంతా 5 కోట్ల మంది సోషల్ మీడియాలో చూశారు. ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి గారు. వేరే విషయాలైతే పర్వాలేదు, ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం ఏం జరిగిందని తప్పనో రైట్ అనో ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అన్నా చేయమని నేను అడుగుతా ఉన్నా. చెప్పాలనో చెప్పకూడదో ఆయన విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నా. అది కూడా ఎందుకు మాట్లాడుతున్నా, ఎవడైతే అక్కడ తిట్టి నిలబడి గుడ్డలిప్పించినాడో అతను ఈయన పేరు తీశారు. ఇది పెద్దిరెడ్డి ఇలాకా, ఇక్కడ మీరు షర్ట్లు వేసుకోకూడదు, ఇక్కడ జెండాలు ఉండకూడదు అని మీ పేరు తీశారు. కాబట్టి మీరు కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మీరు అవుతారా కాదా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను తెలియజేసుకుంటున్నాను. 1% కదా, అదే వీళ్ళు పంపించినారు, ముఖ్యమంత్రి వద్దన్నాడు. ఉంది నేను చెప్పింది. నిన్న జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే అక్కడ చేశాడో అతను ఆయన పేరు తీసుకొచ్చాడు. అందుకని అది తప్ప రైటా రాంగా అని ఆయన రియాక్ట్ కావాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పా. అది రియాక్ట్ అవుతాడా కాదా అనేది ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నానని చెప్పా.
శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు మధురానుభూతితోటి వాహన సేవలు దర్శనం చేసుకున్నారని, తద్వారా భక్తుల కళ్లల్లో వెలుగులు మనసు నిండా ఆనందంతో నిండిపోయిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన చక్ర స్నానం అనంతరం మీడియాతోటి మాట్లాడుతూ ఈ సంవత్సరం అధిక మాసం కారణంగా 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించామని అన్నారు. సీఎం వైఎస్ జగన్ సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం నాడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని చెప్పుకొచ్చారు. అలాగే యాత్రికులు తిరుపతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే శ్రీనివాస సేతు విద్యార్థుల ఉపయోగార్థం ఎస్వి ఆర్ట్స్ కళాశాలలోని నిర్మించిన అదనపు హాస్టల్ భవనాలను కూడా ప్రారంభించనున్నారన్నారు. అదేవిధంగా టీటీడీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఇంటి స్థలాలను పంపిణీ చేసి వారి సొంత ఇంటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరో 250 ఎకరాలు సమీకరించి అలాగే ఉద్యోగులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని ఈవోను కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించడం ఉద్యోగులకు గొప్ప బహుమానమని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాలలో అత్యంత ప్రజాదరణ పొందిన కళారూపాలు, జానపద బృందాలు ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వాహన ప్రదర్శనలో తరించి మునకలు వేసిన తీరులో అది నాట్యం కావచ్చు, ఇతర కళా భంగిమ కావచ్చును, ఇదంతా కూడా మాకు వసగినటువంటి మహద్భాగ్యము శ్రీవారు ఇచ్చిందేనని, వెంకటేశ్వర స్వామికి మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి భక్తులలో చాలా మందిని రిప్రజెంట్ చేస్తూ ఇన్ని రాష్ట్రాల నుంచి ఈ కళా బృందాల ప్రదర్శనల్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్కరి అభినందనలని టీటీడీ స్వీకరించింది. ఇక పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాలు, అలంకరణలు చాలా చక్కగా మా ఇంజనీరింగ్ మరియు గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెరుగుతున్నటువంటి సాంకేతికతని చక్కగా వినియోగించుకొని భక్తులనందరినీ కూడా ఆకర్షించే రీతిలో అమోఘంగా నిర్వహించినారు. ఇక కళ్యాణ వేదిక దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్లు, దానికి కూడా అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. మత్సుకి అనంత పద్మనాభ స్వామి ఆలయము, ఇలా ప్రతి ఒక్కటి కూడా వచ్చినటువంటి యాత్రికులకు పులకాంకితుల్ని చేసి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసి తీరాలి మళ్ళీ మళ్ళీ అని అనిపింపచేసి అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అది కూడా ఈ బ్రహ్మోత్సవాలలో జరిగిన ఒక గొప్ప ఆనందకరమైన విజయంగా మీతో పంచుకుంటున్నాం. ఇక నీరాజనం, ఆస్థాన మండపం వేదికల దగ్గర ప్రముఖ కళాకారులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో ప్రథమ వైద్యుడు పారిశుద్ధ్య కార్మికుడు. కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులకు పూలాభిషేకం చేసిన మంత్రి చెల్లుబోయిన. కాంగ్రెస్ తోనే దేశం అభివృద్ధి చెందుతుంది. మతతత్వం బీజేపీ వల్ల అభివృద్ధి ఏమీ లేదన్న గిడుగు రుద్రరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి రోజా. ప్రకాశం జిల్లా భూకుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి బెదిరించడం అమానుషమన్న సిపిఎం శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.